చేయొద్దు. ఈ ఏపీకే లింక్స్ మీ వాట్సాప్లో వచ్చినప్పుడు వెంటనే దాన్ని డిలీట్ చేయాలి. ఇంకొకటి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సెబీ గుర్తింపు పొందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందినటువంటి డీమ్యాట్ అకౌంట్లలోనే షేర్ మార్కెట్ అనేది బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేయాలి. దానికి ఫండమెంటల్స్ ఉంటాయి, దాన్ని రీసెర్చ్ చేయాలి, చాలా తెలుసుకొని ఆ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా సంపాదించడం నేర్చుకోవాలి. అంతేగాని ఈ మన యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి ఈ ఫేక్ వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షలు కోట్లు పోగొట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో ఫస్ట్ జాయిన్ కమ్మంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కమ్మంటాడు. ఫస్ట్ మీకు ప్రాఫిట్స్ ఇస్తారు. ₹1,00,000 10,000 ఇస్తారు. తర్వాత 5 లక్షలకు 10 లక్షలు ఇస్తారు. ఇలా మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, డిజిటల్ అరెస్ట్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఫేస్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన ఫ్రాడ్ ఇది. మన భారత రాజ్యాంగంలో కానీ, మన న్యాయ వ్యవస్థలో కానీ, మన తెలంగాణ పోలీసు వ్యవస్థలో కానీ, మన భారతదేశంలోని ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కూడా ఈ డిజిటల్ అరెస్ట్, డిజిటల్ ఎంక్వైరీ అనేటివి లేవు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చేసి ఇలా కేసులు ఎంక్వైరీ చేస్తామని, మీ మీద ఇలాంటి కేసులు ఉన్నాయని చెప్పడం కానీ, బెదిరించడం కానీ, బెదిరించి డబ్బులు వసూలు చేయడం కానీ అనే ప్రాసెస్ లేదు. ఓన్లీ ఈ సైబర్ క్రిమినల్స్ ఒక పోలీసు యూనిఫామ్ వేసుకొని, ఒక జడ్జి యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ చేసి బెదిరిస్తూ అరెస్ట్ చేస్తామని, మీరు మాకు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని బెదిరిస్తూ డబ్బులు మీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియో కాల్స్ అన్నోన్ పర్సన్స్ మీకు చేసినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి తప్పు చేయకుండా కానీ మీరు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? అవునా కదా? మీరు ఎలాంటి తప్పు చేయకుండా కానీ వీడియో కాల్ చేసి పోలీసులమని బెదిరిస్తే భయపడతారా? భయపడద్దు. ఒకవేళ తప్పు చేస్తే పోలీసు వాళ్ళే డైరెక్ట్గా వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. అంతేగాని వీడియో కాల్ చేసి ఎవరు ఎంక్వైరీ చేయరు. ఇంకొకటి, హనీ ట్రాప్. ఈ మధ్యన యూత్ని, సీనియర్ సిటిజన్స్ని హనీ ట్రాప్స్, అందమైన అమ్మాయిలు మంచిగా ఫస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తారు, చాటింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళ టీం ఉంటుంది, టీనేజ్ అమ్మాయిలతోటి మీకు న్యూడ్ వీడియో కాల్ చేయించి ఆ వీడియో కాల్ చేసినప్పుడు రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డుని మళ్ళీ మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఆన్లైన్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడతామని బ్లాక్మెయిల్ చేస్తూ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీ నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి వీడియో కాల్స్ మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకొకటి, ఈ టాస్కులు, రివ్యూలు అంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త సంవత్సరంలో పోలీసులు చెప్పే మాటలు వినండి. ఎలాంటి సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ మీ డబ్బులు మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఒకవేళ మీరు సైబర్ క్రైమ్ బారిన పడినట్టయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఇమీడియట్లీ మీరు కాల్ చేసి రిపోర్ట్ చేస్తే మీ డబ్బులు ఫ్రీజ్ చేసి మళ్ళీ మీ డబ్బులు మీకు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం అండి, మీరు ఆన్లైన్లో ఈ ఫేక్ లోన్ యాప్స్ బాగుంటున్నాయి. కాబట్టి 3,000, 4,000కు ఈ అనాథరైజ్డ్ లోన్ యాప్స్ ద్వారా మీరు లోన్ తీసుకోవద్దు. ఇది చాలా డేంజర్. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు న్యూస్లో ఈ
25వ సంవత్సరంలోనే మన భారతదేశంలో దాదాపు 19,000 కోట్లు ఈ సైబర్ నేరగాళ్ళు ప్రజల నుంచి దోపిడీ చేయడం జరిగింది. మొత్తం గత 6 సంవత్సరాలలో ఎంత చేశారండి? 52,000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ సైబర్ నేరగాళ్ళు మన భారతీయుల నుంచి దోచుకోవడం జరిగింది. మన యొక్క అజాగ్రత్త వాళ్ళకి డబ్బులు క్యాష్ అవుతున్నాయి. వాళ్ళేమో క్షణాలల్లో కోటీశ్వరులు, లక్షాధికారులు అవుతున్నారు. మనం క్షణాలల్లో మన డబ్బులు జేబులు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.